నిర్ణయించబోతున్నారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు రెండో రోజు కావస్తోంది. ఇప్పటికీ నామినేషన్లు కూడా వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కాబట్టి కొంత పార్టీల పరంగా నిర్ణయం తీసుకున్నాకే వారికి ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో పదవి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా ఆయనని తీసుకొని ఆ తర్వాత కీలకమైనటువంటి క్రీడా సినీ రంగానికి సంబంధించి మంత్రి పదవిని ఆయనకు అప్పచెప్పబోతున్నారట. దీంట్లో చాలా కీలకంగా ఒక ఇంటెన్షన్ ఉంది. మాజీ మంత్రి రోజాకి చెక్ పెట్టడం కోసమే నాగబాబుకి పదవి ఇవ్వబోతున్నారట. గత ప్రభుత్వంలో రోజా ఈ రకంగానే ఈ శాఖలే వ్యవహరించింది. గతంలో ఆడుదాం ఆంధ్రాలో కూడా రోజా అవినీతిని జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీని నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర పైన 119 కోట్లు రోజా ఖర్చు చేసింది. వైసీపీ మంత్రులు రోజా సహా ఇతర ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విచారణ కూడా ఆదేశించింది కూటమి ప్రభుత్వం. మరోవైపుగా నాగబాబు కూడా ఈ పదవి కట్టబెట్టడం చూస్తూ ఉంటే మరింతగా టార్గెట్ చేసిందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే నాగబాబు ఆ స్థాయిలో రోజాకి చెక్ పెట్టే అవకాశం ఉందా? అంటే రోజా గతంలో ఇదే పదవి పనిచేసింది కాబట్టి, ఇదే శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి, మరి ఆ విషయంలో నాగబాబు రోజాకి చెక్ పెట్టే అవకాశం ఉందా? తన అవినీతిని బట్టబయల్చేసే అవకాశం ఉందా? సో మీరేమనుకుంటున్నారు? వైపు కామెంట్ చేయండి. అంతలోపుగా నేను మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాను. ఎస్ రాజేష్, ఏంటి నాగబాబుకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఏకంగా ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ అవడే కాదు, సినీ క్రీడా రంగాలకు సంబంధించి శాఖలు కూడా ఆయన కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉందా? జనసేనలో కేవలం నాగబాబుతో ఆపేస్తారా? జనసేన పార్టీ నుండి నాగబాబు మాత్రమే ఎమ్మెల్సీ ఖరారు చేశారు. కొద్దిసేపు క్రితమే ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు ఖరారు అయ్యారని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు కేబినెట్ లోకి రాకపోతున్నారనే కొత్త చర్చ అయితే వస్తుంది. ఆల్రెడీ నాగబాబు కేబినెట్ తీసుకుంటారని గతం నుంచి ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద కూడా కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్న నేపథ్యంలో మంత్రిగా కూడా దాదాపుగా ఖరారయ్యే అవకాశమే కనబడుతుంది. అయితే మంత్రిగా అయితే ఆయనకి ఏ శాఖలు కేటాయిస్తారన్న ఒక చర్చ అటు పొలిటికల్ సర్కిల్లోనూ ప్రభుత్వ వర్గాల్లోనూ నడుస్తుంది. ప్రధానంగా క్రీడలు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ఈ రెండు ఇచ్చే అవకాశం తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా కందులు దుర్గేష్ ఉన్నారు. ఆయన దగ్గర పర్యాటక శాఖ కూడా ఉంది. వారితో పాటు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా, అదేవిధంగా స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూరిజం, టెలివిజన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇటు ఈ రెండు శాఖలకు సంబంధించిన విషయంలో నాగబాబు కేటాయిస్తారని తెలుస్తుంది. క్రీడల శాఖ మంత్రిగా ఆయన బాధ్యత ఇచ్చిన తర్వాత గత హయాంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రోజా వ్యవహారం మీద నాగబాబు దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా నాగబాబుకి క్రీడలు, అదేవిధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ రెండు మంత్రిత్వ శాఖలు కూడా ఇతర మంత్రులకు కేటాయించేశారు. వారు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అది నాగబాబుకి వచ్చి రాగానే ఈ క్రీడా శాఖలో ఉన్న అట్ ది సేమ్ టైం సినీ శాఖ కనుక కేటాయిస్తే, సో మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖల్లో కొంత కూర్పు ఉండే అవకాశం ఉందా? చేంజెస్ ఉండే అవకాశం ఉందా? ఆల్రెడీ వ్యవహరిస్తున్న మంత్రులకు ఇంకేదైనా కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు నాగబాబు కేటాయించే శాఖలను బట్టిగా మిగతా శాఖల్లో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది. వాసంశెట్టి సుభాష్ ని కేబినెట్ నుంచి దూరం అయ్యే అవకాశం ఉందని కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కేవలం నాగబాబుని తీసుకోవడమే, లేకపోతే కొంతమంది మంత్రులకు వేడిపడుతున్నది త్వరలో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే నాగబాబుకి సినిమాటోగ్రఫీ, అదేవిధంగా స్పోర్ట్స్, క్రీడల శాఖ, రెండు శాఖలు ఇచ్చే అవకాశం ఉందనేది ఎక్కువ చర్చ అయితే నడుస్తుంది. అయితే దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వాలి. అయిన తర్వాత కేబినెట్ మీద నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, సో మొత్తం మీద నాగబాబుకి క్రీడా సినీ రంగాలకు సంబంధించి శాఖలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఎమ్మెల్సీగా ఆయన వన్స్ అంటే పూర్తిగా 10వ తేదీన ఎమ్మెల్సీకి సంబంధించి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి మొదలు కావాల్సి ఉంది. కానీ ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కాబట్టి చివరి 2-3 రోజుల్లో కొంత హడావిడి ఉంటుంది. సో అప్పటివరకు అయితే దాదాపుగా వీళ్ళ పేరు కన్ఫర్మ్ అయ్యే నాగబాబుకి జనసేన తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకి తదుపరి వెంటనే ఆయన ఎమ్మెల్సీగా అయిపోగానే వెంటనే క్రీడా సినీ రంగాలకు సంబంధించి శాఖలు వ్యవహరించే అవకాశం ఉందట. గతంలో ఆడుదాం ఆంధ్ర పేరిట 119 కోట్ల రూపాయల్ని రోజా అవినీతి పాలు చేశారు. కమిషన్లు దండుకున్నారు. చాలా మంది మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాబట్టి వారందరికీ చెక్ పెట్టే ఆలోచనలో భాగంగానే నాగబాబుకి పదవి కట్టబెట్టడం. మరోవైపుగా కూటమి ఇప్పటికే ఈ యొక్క అవినీతి పైన విచారణ కూడా ఆదేశించింది. ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరోవైపుగా నాగబాబుని ఇదే కీలకమైన శాఖకి మంత్రిగా చేస్తే ఆ శాఖ ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకుంటారు. రోజాకి
చెక్ పెడతారు, గతంలో అవినీతిని మొత్తం కూడా బట్టబయలు చేస్తారన్న ఒక ఆశతో కూటమి ప్రభుత్వం అయితే ఉంది. సో మీరేమనుకుంటారు? నిజంగానే నాగబాబు ఆ స్థాయిలో వ్యవహరించి రోజా యొక్క అక్రమాలు మొత్తం బయటపడేసే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో వారిద్దరు ఒకే వేదిక పైన ఒక టీవీ షోలో ప్రముఖంగా వ్యవహరించారు. చాలా ఇద్దరి మధ్య స్నేహభావం కూడా కనిపించేది. ఇప్పుడు మరి ఇద్దరు ఒకే